అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకహనహాల్ గ్రామంలో అర్ధరాత్రి శ్రీరామాలయం రథానికి నిప్పు పెట్టారు దుండగులు. స్థానికులు గమనించి మంటల్ని ఆర్పివేయడంతో అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కళ్యాణదుర్గం డివిజన్ ఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక కాలిపోయిన తీరును డీఎస్పీ రవిబాబు పరిశీలించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రథం కాలిన ప్రదేశంలో నిందితులకు సంబంధించిన విలువైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. స్పాట్లో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రథం దగ్ధంపై అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు సీఎం చంద్రబాబు. అధికారులతో మాట్లాడిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో అర్ధరాత్రి శ్రీరామాలయం రథానికి నిప్పు పెట్టారు దుండగులు. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేయడంతో అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. ఇక స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కళ్యాణదుర్గం డివిజన్ డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాలిపోయిన తీరును డీఎస్పీ రవిబాబు పరిశీలించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రథం కాలిన ప్రదేశంలో నిందితులకు సంబంధించిన విలువైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం హనకహాల్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి శ్రీరామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనను గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి కుట్ర జరిగి ఉండొచ్చునేమో అనే కోణంలో కూడా పోలీసులు అనుమానించి దర్యాప్తును కూడా ప్రస్తుతం చేస్తున్నారు. వీరంతా కూడా పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ఈ తేరు ఏదైతే రథం ఉందో అది కాలిన ప్రదేశంలో విలువైన సమాచారాన్ని సేకరించినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా నిందితుల కోసం ప్రస్తుతం అయితే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. అనంతపురం నుంచి కూడా నిందితుల వివరాలు సేకరించడానికి డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీమ్ ను కూడా రప్పిస్తున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు కూడా చెప్పారు. రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ప్రస్తుతం అయితే గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ రథం కి నిప్పు పెట్టిన ఘటనపై సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. కాసేపటి కిందటే సీఎం అధికారులతో సమీక్షించి అలాగే జిల్లా ఎస్పీతో కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. రథానికి ఎవరు నిప్పు పెట్టారో అది తొందరగా దర్యాప్తు చేసి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం జిల్లా అధికారులను కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు లడ్డూల వివాదము ప్రస్తుతం హాట్ గా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనంతపురం జిల్లా హనకనహాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, ఈ రామాలయం రథానికి నిప్పు పెట్టడం కూడా ఇప్పుడు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఈ రథానికి ఎవరైనా దుండగులు నిప్పు పెట్టారేమో అని కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతోంది.